ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్నీ బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత. ముందు రోజుల మారిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్ ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు. పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమనలేదు. కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి. 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి. నిరంతరం సమాజం పిల్లలతో కళకళలాడాలి. అన్ని వయసులుండే వాళ్ళు ఉండాలి. నేచర్ను కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, 50% జనాభా ఏమీ చేయకుండా వాళ్ళ ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, నీకేం తెలియదు, నువ్వు కూర్చో అనేవాళ్ళు. పెద్ద అవుతానే భర్త అంటాడు, నీకేం తెలీదు, వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పేవాడు, నీకేం తెలీదు, నువ్వు పక్కన ఉండమని. ఈరోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే, డబ్బులు కావాలంటే చదివించే శక్తి నా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దానివల్ల మీకు గౌరవం పెరిగింది. మీ పేరుతో ఆస్తులు ఇచ్చాం. ఇల్లు, ఇంటి జాగా, లోను. ఈరోజు మగవాళ్ళు పోతే డబ్బులు రావేయంగానే మా ఆడబిడ్డ పోతే మాత్రం 1 గంటలో డబ్బులు వస్తాయి. అవునా కాదా? అది విశ్వసనీయత, క్రెడిబిలిటీ. ఇలాంటి క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడం చాలా సులభం. నేను మళ్ళీ కోరుతున్నా, నేను ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా, ఎక్కువ సమయం ఇస్తా, ప్రపంచంలో ఉండే ఆర్గనైజేషన్లు తీసుకొస్తా, అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఇంటిగ్రేట్ చేస్తా. మీకు డబ్బుల కొరత ఉండదు. మీరు తయారు చేసే వస్తువులను అమ్మించే బాధ్యత కూడా తీసుకుంటాం. కానీ మీలో మాత్రం ఒక పట్టుదల రావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా పెట్టాలి. మీ ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి. మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. అదే సమయంలో మళ్ళీ ఇంట్లో చిన్న చిన్న గొడవలు కూడా పడకూడదు.